పరమశివుడు పార్వతీదేవికి చెప్పిన కథ. ఒకనాడు కైలాస పర్వత శిఖరముపై పార్వతీ పరమేశ్వరులు సుఖాసీనులై ఉన్నారు. ఇంతలో పార్వతీదేవి పరమశివునితో మాట్లాడుతూ, ప్రభు, మృత్యులోకంలో కూడా మీ కృప ఉండాలంటే ఏ వ్రతం చెయ్యాలి? అలానే ఏ వ్రతం చేస్తే చనిపోయిన వారి పాపాలు తొలగిపోతాయి? ఏ వ్రతం చేస్తే మోక్షం ప్రాప్తిస్తుందని ప్రశ్నించింది. అప్పుడు పరమశివుడు మహాశివరాత్రి రోజు చేసే వ్రతం గురించి చెప్పారు. ఈ వ్రతాన్ని మాఘ బహుళ చతుర్దశి నాడు ఆచరించవలెనని, తెలుసు కాని తెలియక కాని ఒక్క మారు ఈ వ్రతం చేసినను యముడి నుండి తప్పించుకుని ముక్తి పొందుదురని దాని దృష్టాంతముగా ఒక కథను పరమశివుడు పార్వతీదేవికి చెప్పారు. ఒకానొక సమయంలో మధ్యదేశంలోని ఒక ఊరిలో చిత్రబాను అనే ఒక వేటగాడు ఉండేవాడు. అతను ప్రతిరోజు జంతువులను వేటాడి తన కుటుంబాన్ని పోషించుకునేవాడు. కానీ అతను చాలా పేదవాడు. అందుకని అతను తన కూతురి పెళ్లి చేయటానికి ఒక వ్యాపారి దగ్గర అప్పు చేశాడు. కానీ నిర్ణీత సమయంలో అతను ఆ అప్పుని తీర్చలేకపోయాడు. దాంతో ఆ వ్యాపారి వెంటనే చిత్రబాను దగ్గరికి వచ్చి అతన్ని తీసుకువెళ్లి ఒక చెరసాలలో బంధించాడు. ఆ రోజు శివరాత్రి కావడంతో పండితులందరూ శివపురాణంలోని కొన్ని కథలను భక్తులకు చెప్తున్నారు. ఈ కథలు చెరసాలలో కూర్చున్న చిత్రబానుకు కూడా వినిపించాయి. దీంతో అతను చాలా శ్రద్ధగా ఆ కథలను విన్నాడు. సాయంత్రం పూట వ్యాపారి అప్పును తీర్చమని చిత్రబానుని అడగగానే అప్పుడు చిత్రబాను, నేను రేపటికల్లా అప్పు మొత్తం తీర్చేస్తాను, దయచేసి నన్ను ఈరోజు వదిలేయండి అని చెప్పాడు. వ్యాపారి కూడా చిత్రబాను చెప్పిన మాటలను నమ్మి అతన్ని వదిలేశాడు. చిత్రబాను చెరసాల నుంచి బయటకు రాగానే మళ్ళీ వెంటనే వేటాడడానికి వెళ్ళిపోయాడు. ఎందుకంటే అతను జంతువులను వేటాడి వాటి యొక్క కొమ్ములను, దంతాలను, చర్మాన్ని, మాంసాన్ని అమ్మి డబ్బు సంపాదించి ఆ డబ్బుతోనే అతను వ్యాపారి దగ్గర తీసుకున్న అప్పుని తీర్చుదామని అనుకున్నాడు. ఈ ఉద్దేశంతోనే అతను అడవికి వెళ్ళాడు. జంతువులను వేటాడటం కోసం అడవి మొత్తం వెతుకుతూనే ఉన్నాడు. దాంతో అతనికి చాలా దాహం వేసింది. మరోవైపు అతనికి ఆకలి కూడా వేస్తుంది. జంతువులను వెతుక్కుంటూ వెళ్ళిన అతనికి అడవి మధ్యలో ఒక చెరువు కనిపించింది. అందులోని నీళ్లు తాగి చిత్రబాను అక్కడున్న ఒక మారేడు చెట్టు పైన కూర్చుని జంతువుల కోసం ఎదురు చూస్తున్నాడు. కానీ ఆ చెట్టు కింద ఒక శివలింగం కూడా ఉంది. కానీ చిత్రబాను దాన్ని అసలు గమనించలేదు. ఆ చెట్టు మీద ఎవరికీ కనిపించకుండా దాక్కోవడానికి ఆ చెట్టు యొక్క ఆకులను తెంచి కింద పడేసి మంచి ప్రదేశాన్ని వెతుక్కున్నాడు. కానీ అతనికి తెలియకుండా మారేడు చెట్టు ఆకులన్నీ శివలింగం పైన పడుతున్నాయి. ఆ రోజు మహాశివరాత్రి. మారేడు చెట్టు ఆకులు శివలింగం పైన పడటంతో శివుడికి పూజ జరిగింది. అతనికి తెలియకుండానే అతను శివుడిని పూజించాడు. కాసేపటికి రాత్రి అయ్యింది. రాత్రి కాగానే అక్కడ చెరువులో నీళ్లు తాగటానికి ఒక జింక వచ్చింది. కానీ అది గర్భంతో ఉంది. వెంటనే చిత్రబాను బాణాన్ని లాగి దాని వైపు లక్ష్యంగా పెట్టాడు. ఇది గమనించిన జింక ఆ వేటగానితో, నేను ఒక గర్భిణిని, కాసేపట్లోనే నా సంతానం ఈ భూమి మీదకి రాబోతుంది. ఒకవేళ నువ్వు నా పైన బాణంతో దాడి చేస్తే ఒకేసారి 2 అమాయక జంతువుల ప్రాణాలు తీసిన వాడవవుతావు. నీకు పాపం తగులుతుంది. అందుకే నేను నా సంతానానికి జన్మనిచ్చి వెంటనే తిరిగి నీ దగ్గరికి వచ్చేస్తాను. అప్పుడు నువ్వు నన్ను చంపేయ్ అని చెప్తుంది. ఈ మాట విన్న వెంటనే వేటగాడికి ఆ జింక పైన జాలి కలిగింది. అందుకే ఆ జింక చెప్పిన మాటలకు అతను అంగీకరించాడు. జింక కూడా వెంటనే అక్కడి నుంచి వెళ్ళిపోయింది. కాసేపటికి అక్కడికి మరొక జింక వచ్చింది. దీన్ని చూసి ఆ వేటగాడు చాలా ఆనందించాడు. అది దగ్గరికి రాగానే ఒక బాణాన్ని గురిపెట్టాడు. అప్పుడు ఆ జింక, నేను నా భర్త కోసం వెతుకుతున్నాను. నా భర్త ఎక్కడికి వెళ్ళాడో తెలియదు. ఒక్కసారి నేను నా భర్తను కలిసి మళ్ళీ తిరిగి వస్తాను.
కాసేపటి వరకు మీరు నన్ను వదిలేయండి అని వేడుకుంది. జింక చెప్పిన మాటలకి వేటగాడి హృదయం కరిగింది. అందుకే అతను ఈ జింకను కూడా వదిలేశాడు. ఇలా ఆ వేటగాడు 2 సార్లు తనకు దొరికిన జంతువులను వదిలేశాడు. కానీ మరోవైపు అతనికి తీవ్రంగా ఆకలి వేస్తుంది. ఒకవేళ నేను ఏదైనా జంతువుని వేటాడకపోతే ఆకలితో చచ్చిపోతానని చిత్రబాను తనలో తానే బాధపడుతూ ఉండిపోయాడు. రాత్రి కాగానే అక్కడికి మరొక జింక తన పిల్లలతో నీళ్లు తాగటానికి వచ్చింది. మళ్ళీ అతను వేటాడడానికి ఒక జంతువు దొరికిందని ఆనందపడ్డాడు. ఈసారి కూడా చిత్రబాను ఆ జింక వైపు గురిపెట్టగానే ఆ జింక భయపడి, నేను నా పిల్లలని నా భర్త దగ్గర విడిచిపెట్టి వస్తాను, దయచేసి ప్రస్తుతానికి నన్ను వదిలేయండి, నేను మళ్ళీ తిరిగి వస్తానని పంచభూతాల సాక్షిగా ప్రమాణం చేసి చెప్తుంది. ఇప్పటికే వేటగాడు 2 జింకలను వదిలేశాడు. ఈసారి కూడా వదిలేస్తే తనకి ఆహారం దొరకదని భావించి, నేను ఇలా అస్సలు చెయ్యలేను, నాకు కూడా భార్య పిల్లలు ఉన్నారు, వాళ్ళు ఆకలితో బాధపడుతున్నారు, నేను నిన్ను విడిచిపెట్టలేను అని చెప్తాడు. ఇంతలో ఆ జింక మాట్లాడుతూ, నువ్వు ఏ విధంగా నీ భార్య పిల్లల కోసం ఆలోచిస్తున్నావో నేను కూడా నా పిల్లల కోసం ఆలోచిస్తున్నాను. కాసేపటి వరకు నన్ను వదిలేయమని చెప్తున్నాను, నన్ను నమ్ము, నేను నా పిల్లలని నా భర్త దగ్గర వదిలేసి వస్తాను అని చెప్పగానే వేటగాడు దయతో ఆ జింకను కూడా వదిలిపెట్టాడు. వేటగాడు వేటకు వచ్చి చాలా సమయం గడిచింది. అయినా కూడా అతనికి ఆహారం లభించలేదు. ఒక జంతువు కూడా కనిపించకపోవడంతో అతనికి ఏం చెయ్యాలో తెలియక చెట్ల ఆకులను తీసి కింద పడేస్తున్నాడు. దీంతో అవి శివలింగం పైన పడుతున్నాయి. కాసేపైతే సూర్యోదయం కూడా కాబోతుంది. ఇంతలో అక్కడికి మరొక జింక వచ్చింది. ఈసారి మాత్రం ఆ వేటగాడు ఎలా అయినా జింకను వేటాడాలని నిర్ణయించుకున్నాడు. అతన్ని చూసిన ఆ జింక, ఇప్పటి వరకు ఇక్కడికి వచ్చిన 3 జింకలు నా భార్యలు, ఒకవేళ నువ్వు వాటిని చంపేసినట్లయితే ఆ దుఃఖంతో నేను బతకలేను, నన్ను కూడా చంపేయండి. ఒకవేళ నువ్వు వాళ్ళని వదిలిపెట్టినట్లయితే నన్ను కూడా కాసేపు వదిలిపెట్టు, నేను వాళ్ళని కలిసి తిరిగి వస్తాను, అప్పుడు నన్ను చంపి నీ ఆకలిని తీర్చుకో అని చెప్తుంది. ఈ మాట విన్న వెంటనే రాత్రి నుంచి జరుగుతున్న సంఘటనలు మొత్తం వేటగాడికి గుర్తొచ్చాయి. ఇతను ఆ కథ మొత్తాన్ని జింకకు చెప్పాడు. మీరు నా 3 భార్యలను వదిలిపెట్టారు, నన్ను చంపితే మీరు అధర్మానికి పాల్పడిన వారవుతారు, మీరు వాళ్ళని నమ్మి ఏ విధంగా వదిలేశారు అదే విధంగా నన్ను కూడా వదిలేయండి, నేను నా భార్య పిల్లలతో సహా ఇక్కడికి తిరిగి వచ్చేస్తానని జింక చెబుతుంది. ఒకవైపు ఆకలితో ఉండటంతో ఉపవాసం కూడా పూర్తయింది. అలానే రాత్రిపూట నిద్రపోకపోవడంతో జాగారం కూడా పూర్తయింది. దీంతో అతనికి తెలియకుండానే అతను వ్రతం చేశాడు. శివలింగం పైన మారేడు ఆకులను వేయడంతో వేటగాడి కఠిన హృదయం నిర్మలంగా మారిపోయింది. మనస్సులో దయాభావం కలిగింది. అతను ఇప్పటి వరకు చేసిన పాపాలను గుర్తు తెచ్చుకుని చాలా బాధపడుతూ ఉన్నాడు. కాసేపటికి అక్కడికి జింకలు అన్నీ వచ్చాయి. అవన్నీ కూడా వేటగాడి చేతిలో చనిపోవాలనే ఉద్దేశంతోనే వచ్చాయి. జింకల మధ్య ఉన్న ఈ ప్రేమను మరియు మాట మీద నిలబడే స్వభావాన్ని చూసి వేటగాడికి జ్ఞానోదయమైంది. దీంతో అతని కళ్ళు నుంచి కన్నీళ్లు బయటకు వచ్చాయి. జింకలను చంపకుండా మనస్సులో నుంచి హింసాభావాన్ని తీసేసి అతను వాటిని వదిలేశాడు. మరోవైపు దేవలోకం నుంచి దేవతలు కూడా ఈ సంఘటనను చూస్తూ ఉన్నారు. ఈ దృశ్యాలను చూసిన వెంటనే వాళ్ళు కూడా ఆనందించి పూలవర్షం కురిపించారు. ఆ సమయంలో ఒక పుష్పక విమానం అడవిలోకి వచ్చింది. ఆ వేటగాడు ఇంకా జింకలు అన్నీ ఆ పుష్పక విమానంలో కూర్చుని మోక్షాన్ని పొందాయి. ఈ విధంగా శివుడు పార్వతీదేవికి మహాశివరాత్రికి సంబంధించిన కథను వివరించారు. ఎవరైతే స్వచ్ఛమైన మనస్సుతో నన్ను పూజిస్తారో వాళ్ళ పాపాలను నేను తొలగిస్తాను. జంతువులను హింసించిన వేటగాడి పాపాలను కూడా నేను హరించేస్తాను, వాళ్ళకి ముక్తి కలిగిస్తానని పరమశివుడు పార్వతీదేవికి చెప్పాడు.
ఈ విధంగా పార్వతీదేవి ప్రశ్నలకు సమాధానం దొరికింది. మహాశివుడు ఒక లీలతో వేటగాడి యొక్క కఠినమైన హృదయాన్ని కూడా చాలా కోమల హృదయంగా మార్చేశాడు. మనసు మొత్తం ప్రేమతో కరుణతో నింపేశాడు. శివరాత్రి రోజున ఈ కథ వింటే ఖచ్చితంగా పాపాలన్నీ తొలగిపోతాయి. ఎప్పుడు ఆ పరమశివుని కృప ఉంటుంది. శివపురాణం రుద్ర సంహితలోని సృష్టి ఖండంలో సూత మహర్షి సౌనకాది మునులకు కుబేరుడిని శివుడు అనుగ్రహించిన సందర్భాన్ని గురించి వివరించిన గాథ. పూర్వం కాంపిల్య అనే నగరంలో యజ్ఞదత్తుడు, సోమిదేవమ్మ అనే బ్రాహ్మణ దంపతులు ఉండేవారు. యజ్ఞదత్తుడు శాస్త్ర పురాణాల్లో ఆరితేరినవాడు అవ్వటం వల్ల అతన్ని కాంపిల్య నగరం యొక్క రాజు దగ్గర రాజగురువుగా నియమించారు. ఈ దంపతులకు గుణనిధి అనే కుమారుడున్నాడు. ఈ గుణనిధి జూదానికి బాగా అలవాటు పడి బానిస అవటం వల్ల డబ్బులు చాలక దొంగతనాలు చేసి అలా వచ్చిన డబ్బుని మళ్ళీ జూదంలోనే పెట్టేవాడు. అతని తల్లి సోమిదేవమ్మకు ఇవన్నీ తెలిసినా కూడా గుణనిధి ఒక్కగానొక్క సంతానం అవ్వటం వల్ల భర్తకు తెలిస్తే ఎక్కడ కోపడతాడో అని భయపడి చెప్పకుండా గుణనిధి తప్పుడు ప్రవర్తనను కప్పిపెట్టేది. ఒక పక్క యజ్ఞదత్తుడు రాజగురువు అవటం వల్ల రాజ కార్యాలలోనూ గృహ కృత్యములయందు నిమగ్నుడై ఉండి తన కొడుకు అసలు ఏం చేస్తున్నాడు అని కూడా పట్టించుకునేవాడు కాదు. ఎప్పుడైనా ఎందుకని గుణనిధి ఇంట్లో లేడు అని అడిగితే సోమిదేవమ్మ తన కొడుకు మీద ఉన్న ప్రేమతో గుడికి వెళ్ళాడనో లేదా చదువుకోవడానికి గురువు దగ్గరికి వెళ్ళాడనో చెప్పి సమాధానపరిచేది. ఇది గమనించిన గుణనిధి ఇక అడ్డు అదుపు లేకుండా వాళ్ళ ఇంట్లోనే డబ్బును నగలను దొంగతనం చేసి మరీ జూదం ఆడేవాడు. అయితే యజ్ఞదత్తుడి పనితీరును మెచ్చి రాజుగారు తనకు ఒక రత్నపు ఉంగరాన్ని బహుమతిగా ఇస్తారు. ఇంట్లో ఉన్న డబ్బులన్నీ అయిపోయేసరికి గుణనిధి ఆ ఉంగరాన్ని కూడా జూదంలో పెట్టి ఓడిపోతాడు. అయితే ఆ ఉంగరాన్ని గెలుచుకున్న వ్యక్తిని అనుకోకుండా ఒకరోజు యజ్ఞదత్తుడు చూసేస్తాడు. అతన్ని పట్టుకుని స్వయంగా నాకు రాజుగారు ఇచ్చిన ఉంగరం నీ చేతి వేలుకు ఎలా వచ్చిందో చెప్పు అని గట్టిగా నిలదీస్తాడు. ఇక ఆ వ్యక్తి భయపడిపోయి తను ఆ ఉంగరాన్ని గుణనిధి దగ్గర జూదంలో గెలుచుకున్నాడని, గుణనిధి ఇలాంటివి జూదంలో ఎన్నో పోగొట్టుకున్నాడని కూడా చెప్పేస్తాడు. ఒక్కసారిగా యజ్ఞదత్తుడికి పట్టలేనంత కోపం వచ్చి వెంటనే ఇంటికి వెళ్ళి తన కొడుకు గురించి అన్నీ తెలిసిన తనకు చెప్పని సోమదేవమ్మను చాలా గట్టిగా మందలిస్తాడు. అయితే ఈ విషయం వాళ్ళ ద్వారా వీళ్ళ ద్వారా గుణనిధికి తెలిసిపోయింది. ఇంటికి వెళితే వాళ్ళ నాన్న ఏం చేస్తాడో ఏంటో అని భయపడి తన స్నేహితులందరినీ వాళ్ళ ఇంట్లో ఈ ఒక్కరోజు ఉంటాను అని బ్రతిమలాడుకుంటాడు. గుణనిధి చెడు వ్యసనాల గురించి భయపడి ఏ ఒక్కరు కూడా తనను ఇంటికి రానివ్వలేదు. ఇక చేసేదేమీ లేక గుణనిధి అక్కడున్న గౌతమి నదిని దాటి వాళ్ళ పక్క ఊరికి చేరుకున్నాడు. ఇంతలో సూర్యాస్తమయం కావచ్చింది. దూరంగా శివాలయ గోపురం కనిపించింది. వడివడిగా నడిచి ఆలయం వద్దకు చేరుకుని చెరువు గట్టు మీదనున్న చెట్టు క్రింద కూలబడ్డాడు. తెలియకుండానే కునుకు పట్టింది. తెల్లవారింది. ఆ రోజు శివరాత్రి. బిగ్గర స్వరంతో శివనామస్మరణ చేస్తున్న భక్తుల కోలాహలంతో ఆలయ ప్రాంగణం ప్రతిధ్వనిస్తుంది. 2 రోజుల నుంచి ఏమీ తినకపోవడంతో గుణనిధికి విపరీతంగా ఆకలి వేస్తుంది. అప్పుడతడు ఇలా అనుకున్నాడు, ఇంట్లో ఉన్నప్పుడు అమ్మ కడుపు తడిమి మరి ప్రొద్దున్నే కావలసినవన్నీ వండి పెట్టేది. ఇప్పుడు ఎవరు పెడతారు? లోకంలో అమ్మ వంటి వారు మరొకరు ఉండరు కదా అనుకుంటూ అతని తల్లి చేసిన ఉపచారాలను స్మరించుకుంటూ చింతిస్తుండగా భక్తులందరూ వివిధ రకాల పిండి వంటలను, మధుర భక్ష్యాలను శివ నైవేద్యం నిమిత్తం తీసుకుని వెళుతూ కనబడతారు. అది చూసిన గుణనిధి పరమేశ్వరుడికి నైవేద్యాలు నివేదించిన అనంతరం శివభక్తులు నిద్రించగానే ఆ వంటకాలను దొంగలించవచ్చు కదా అని ఆశించి గర్భగుడి ద్వారం దగ్గర భక్తునిలా శివనామస్మరణ చేస్తూ పూజయ్యే వరకు చూస్తూ కూర్చున్నాడు. వివిధ నృత్య గీతాలతో శివుని ఆరాధించి మహా నివేదన అనంతరం భక్తులు అలసి నిద్రించారు. ఇదే అదనుగా గుణనిధి గర్భగుడిలో ప్రవేశించి శివలింగం దగ్గరికి వెళ్ళాడు. అయితే అక్కడ ఉన్న దీపాలు అప్పటికే ఆరిపోవటం వల్ల లోపల చిమ్మ చీకటిగా ఉంది. అప్పుడు గుణనిధి తాను వేసుకున్న వస్త్రాన్ని చించి ఒత్తిగా మార్చి దీపాన్ని వెలిగించాడు.
ఆ వెలుగులో తన ఎదురుగా ప్రసాదాన్ని ఉంచే గిన్నెలు కనిపించడంతో సంతోషించి ఆ ప్రసాదాన్ని కొంత తిని కొంత మూట కట్టుకుని ఎవరికీ కనిపించకుండా గుడి నుండి బయటకు వెళ్ళిపోవడానికి ప్రయత్నిస్తాడు. అయితే ఎవరైనా చూసేస్తారేమో అన్న భయంతో నడిచేటప్పుడు ఆ గుడిలోనే పడుకున్న ఒక భక్తుడి కాలు తగలగా నిద్రిస్తున్న వ్యక్తి లేచి దొంగ దొంగ అంటూ అరిచాడు. ఆ అరుపుకు అందరూ లేచి అతన్ని పట్టుకుని గట్టిగా కొట్టారు. ఆ దెబ్బలకు తాళలేక ప్రాణాలు విడిచాడు గుణనిధి. అతడిని యమలోకానికి తీసుకుని వెళ్ళడానికి యమభటులు వచ్చారు. ఇంతలో చిరుగంటల మాలలు చేతిలో త్రిశూలం ధరించిన శివగణాలు అక్కడ సాక్షాత్కరించారు. వర్ణ శ్రమాచార ధర్మాలను తప్పి సంచరించిన పుణ్యపాప వివక్ష లేని ఈ మూర్ఖుడు యమదండనకు అర్హుడు అంటూ యమభటులు వాదించారు. దానికి ప్రత్యుత్తరంగా శివదూతలు ఇలా బదులిచ్చారు. ఓ యమకింకరులారా, సూక్ష్మమైన శివధర్మాలను వివరిస్తాం వినండి. ఇతడు శివరాత్రి నాడు ఉపవాసముండి జాగరణ చేశాడు. శివనామస్మరణ చేస్తూ శివపూజను కల్లారా చూశాడు. దీపాన్ని వెలిగించాడు. శివప్రసాదాన్ని తిన్నాడు. ఈ కృత్యాలను ఆచరించిన వాడెవడైనా శివైక్యాన్ని పొందగలరు. ఇతడు కొంతకాలం శివలోకంలో ఉండి ఆపై పుణ్యఫలముచే కళింగరాజుగా జన్మిస్తాడు. పోండి, ఈ విషయాన్ని మీ ఏలికకు వివరించండి అన్నారు. ఆ మాటలకు బదులాడలేక యమదూతలు వెళ్ళి యముడికి విన్నవించగా యమధర్మరాజు ఇలా అన్నాడు. భటులారా, మీరు శివభక్తుల జోలికి వెళ్ళకండి. విభూతిని ధరించిన వారిని, శరీరమంతా భస్మం పూసుకున్న వారిని, రుద్రాక్ష జటాదారులను, శివవేషధారులను మీరు యమలోకానికి తీసుకుని రాకండి అని చెప్పాడు. ఈ విధంగా శివలోక ప్రాప్తిని పొందాడు గుణనిధి. అక్కడ శివగణాలతో కలిసి శివపార్వతులను చక్కగా సేవించి కొంతకాలం తర్వాత అరిందముడనే పేరుగల కళింగరాజుకు కుమారుడిగా జన్మిస్తాడు. అతని పేరు దముడు. పూర్వజన్మ సంస్కారం చేత బాల్యం నుండి దముడికి శివభక్తి అలవడింది. అతను రాజ్యాధికారాన్ని పొందగానే రాజ్యమంతటా శివధర్మాలను ప్రచారం చేసి అనేక నూతన శివాలయాలను నిర్మించాడు. వాటిలో నిత్య ధూప దీప నైవేద్యాలకు తగిన ఏర్పాట్లు చేశాడు. బ్రతికి ఉన్నంత వరకు శివభక్తి తత్పరుడై పూర్ణ జీవితాన్ని అనుభవించిన దముడు మరణానంతరం తిరిగి శివలోక్యాన్ని చేరి శివ సాన్నిధ్యాన్ని పొందాడు. తదుపరి జన్మలో అతడు విశ్రవసుడు, దేవవర్ణి అనే దంపతులకు కుమారుడిగా జన్మించాడు. వారు తమ పుత్రుడికి వైశ్రవణగా నామకరణం చేశారు. అయితే ఈ వైశ్రవణుడు కుబేరుడిగా ఎలా మారాడు అన్నది ఇప్పుడు చూద్దాం. వైశ్రవణుడికి చిన్నప్పటి నుండి పరమశివుని మీద అపారమైన భక్తి ఉంది అని తన తపోశక్తి ద్వారా తెలుసుకున్న అతని తండ్రి అయిన విశ్రవసుడు చిన్న వయస్సులోనే తనకు తపస్సు చేసుకోవడానికి అనుమతి ఇచ్చాడు. దాంతో వైశ్రవణుడు పరమశివుడి కోసం 1000 సంవత్సరాల పాటు ద్రవ పదార్థాలను మాత్రమే తీసుకుంటూ గాలిని కూడా పీల్చుకోకుండా ఘోరంగా తపస్సు చేశాడు. అతని తపస్సుకు మెచ్చిన విశ్వేశ్వరుడు విశాలాక్షితో కూడి సాక్షాత్కరించాడు. తపోధనుడైన కుబేరుడు కళ్ళు తెరిచి ఎదురుగా 1000 కోటి సూర్యప్రభలతో వెలిగిపోతున్న ఆది దంపతులను చూసి ఆ తేజస్సును చూడలేక వెంటనే కనులు మూసుకొని ఇలా ప్రార్థించాడు. ఓ దేవదేవ చంద్రశేఖర, శంభో శంకర, నిన్ను ప్రత్యక్షంగా చూడగలిగే శక్తిని అనుగ్రహించు. అదొక్కటే నిన్ను కోరే వరం అని ప్రార్థించగా శివుడు అనుగ్రహించాడు. ఈశ్వర అనుగ్రహాన్ని పొందిన కుబేరుడు సూర్యకాంతికి వికసించిన పద్మంలా మెల్లగా రెప్పలెత్తి చూసేసరికి మహాలావణ్య రత్నకరమైన జగదంబతో కూడిన పరమేశ్వరుడు చిదానంద దరహాసముతో దర్శనమిచ్చాడు. పరమేశ్వరుడి చెంత దరహాస వదనంతో నిలిచిన పార్వతీదేవిని దర్శించి కుబేరుడిలా అనుకున్నాడు. ఆహా, ఏమా రూప సౌందర్యం, ఏమీ ప్రేమ సౌభాగ్యం, ఏమా శోభ, ఏమా నయనద్యుతి. ఇలా ఉమాదేవి సౌందర్యాన్ని సందర్శించి మితిమీరి అతివేలంగా ప్రవర్తించిన కారణంగా కుబేరుడికి ఎడమ కన్ను పగిలిపోయింది. దానిని పరికించిన పార్వతీదేవి పరమేశ్వరునితో, నాదా, ఏమి ఈ దుష్ట తపస్సుడు నా సౌందర్యాన్ని ప్రశంసిస్తున్నాడు? మదనాంతకులైన మీ దర్శన సౌభాగ్యాన్ని పొందాక కూడా ఈ తపస్సునిలో కామబీజం నశించలేదంటే తపస్సంతా వ్యర్థమైనట్లే కదా అంది. దానికి శివుడిలా ప్రత్యుత్తరమిచ్చాడు. దేవి, ఇతడు దుష్టుడు కాడు, మన పుత్ర సమానుడు. ఇతడు నీ సౌందర్యాన్ని కాదు, సౌభాగ్యాన్ని వర్ణిస్తున్నాడు. నా అర్ధాంగివైన నీ తపస్సంపదను మనస్సులో మరణం చేసుకుని మైమర్చిపోతున్నాడు అని దేవికిలా ప్రత్యుత్తరమిచ్చి శంకరుడు కుబేరునితో, వత్స, నీ తపస్సుకు సంతోషించాను. నువ్వు ఈ రోజు నుంచి
రత్నదీప కాంతులకు నిలయమైన అలకాపురి అనే నగరానికి నాయకుడవవుతావు. అలాగే సర్వ సంపదలకు నవనిధులకు నాదుడువవుతావు. అంతేకాదు నువ్వు యక్షులకు, గంధర్వులకు, మయులకు, గుహ్యులకు రాజువై నా ప్రియమిత్రుడివై చరిత్రలో నిలిచిపోతావు అని ఎన్నో వరాలను ప్రసాదించాడు పరమశివుడు. లోకపావని అయిన ఈమె నీ తల్లి, ఆమె పాదాలకు నమస్కరించు అని దయతో ఆజ్ఞాపించగానే కుబేరుడు ఆమె పాదాలపై పడ్డాడు. సుప్రసన్న నమస్కురాలైన ఆ తల్లి కుబేరునితో, వత్స, నిరంతరము నీకు మా యందు భక్తి వర్ధిల్లునుగాక. ఈ పైన ఎర్రని ఒకే నేత్రం కలవాడవవుదువుగాక. నా యందు ఈర్ష్యను పొందవు గనుక కుబేర అనే నామముతో ప్రసిద్ధుడు అవుతావు అని పలికింది. కుబేర అనే నామమునకు అర్థము కుత్సితమైన బుద్ధి కలవాడు అని. ఈ విధంగా కుబేరుడు సిరి సంపదలకు, నవనిధులకు నాయకుడయ్యాడు.